నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోనే ఈ చెట్ల పైన దయ్యాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లోని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అలాగే స్క్రీన్ మీద మీకు ఆ యొక్క చెట్టు కూడా కనపడుతూ ఉంది. ఈ యొక్క చెట్టులో దయ్యాలు ఉన్నాయని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. అలాగే కువైట్లో ఈ చెట్టును ముందుగా సీద్రాత్ దాహి అని పిలిచేవారు. అలాగే రైతు దాహి ఆల్ సాబ్రీని సూచిస్తూ అతను దానిని తన యొక్క సొంత పొలంలో అయితే మొదటగా నాటడం జరిగింది. ఇది కువైట్ వారసత్వంలో కువైట్ చరిత్రలో ఒక భాగంగా మారిందని చెప్పేసి కువైట్ లో ఉన్న చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క చెట్టు మనం చూసుకుంటే ఎడారిలో కానీ ఎక్కడైనా సరే గొర్రెల కాపరులకు కానీ ప్రజలకు కానీ సూర్యుడి నుంచి విశ్రాంతి తీసుకునేందుకు నీడ ఇచ్చేందుకైతే ఈ యొక్క చెట్టు ఉపయోగపడుతూ ఉండేది. ప్రస్తుతం ఈ చెట్టు కువైట్ లో మనం చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి పెంచడం లేదు. అలాగే వాటి యొక్క సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. దీనికి బలమైన కారణం ఏంటంటే కానీ ఈ యొక్క చెట్ల పైన దయ్యాలు ఉన్నాయని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి కువైట్ లో ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో చాలా మంది ఈ యొక్క చెట్లను పెంచడానికి కానీ లేకపోతే ఈ యొక్క చెట్ల దగ్గరకు వెళ్లాలన్నా సరే భయపడుతూ ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి డాక్టర్ సారా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ దేశంలోని సీద్రు చెట్ల పెంపకం కొరతకు ఒక కారణం అక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి సీద్రు చెట్లలో దయ్యాలు నివసిస్తూ ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి కువైట్ లో వాటి యొక్క పెంపకానికి అలాగే యొక్క చెట్ల దగ్గరికి ఎవరైనా వెళ్లాలంటే భయపడుతూ ఉన్నారని చెప్పేసి అలాగే ప్రజలు ఇష్టపడే కొత్త రకాల చెట్లను పరిచయం చేయడంతో పాటు ఈ ఆలోచన వల్ల ఫైలాకా ద్వీపం ఎక్కువగా ప్రభావితమైందని చెప్పేసి కువైట్ ప్రాచీన సంస్కృతి ప్రకారం సీద్రు చెట్లకు ఒక చరిత్ర ఉందని చెప్పేసి అలాగే ఆ యొక్క చరిత్రలో మనం చూసుకుంటే సీద్రు చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క చెట్ల పైన దయ్యాలు మరియు జీన్లు నివసించేవారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిలో ఎటువంటి నిజం ఉండకపోవచ్చని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ లో ఇటువంటి చెట్టును మీరు ఎప్పుడైనా చూసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.